ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్యాటింగ్ చేసిన స్కోర్ని ఈజీగా చేయొచ్చు అని. సో ఇక్కడ కోల్కతాకి బ్యాటింగ్ అయితే ఇచ్చారు. సో వాళ్ళకి దెబ్బేసింది. ఎందుకంటే 220 అంటే పెద్ద స్కోరే. ఇక్కడ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది చేజింగ్. సో ఓవరాల్గా చూసుకుంటే రహానే తర్వాత వచ్చేసి ఫినాలే చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ కనపరిచారు. వాళ్ళిద్దరూ వచ్చేసి స్టార్టింగ్లో వికెట్ ఇవ్వకుండా ఆడారు. ముంబై ఎంతమంది బౌలర్ను వాడినా కానీ వికెట్ అయితే తీయలేదు. అక్కడ రహానే వచ్చేసి చాలా మంచి షాట్లు అయితే ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి 5 సిక్స్లు 3 ఫోర్లు అయితే కొట్టాడు. ఇతను ఆడే విధానం చూస్తుంటే సెంచరీ చేసేలాగా ఉన్నాడు. తర్వాత శార్దుల్ ఠాగూర్ వచ్చి అయితే వికెట్ తీశాడు. అప్పటి వరకు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ కనపరిచాడు. 50 చేసుకున్న తర్వాత కూడా చాలా అద్భుతంగా అయితే ఆడాడు. ఇక్కడ శార్దుల్ ఠాగూర్ లేకుండా వికెట్లు తీయలేరేమో ముంబై వాళ్ళు. ఎందుకంటే బుమ్రా, ట్రెంట్ బోల్ట్ తర్వాత వచ్చేసి మార్కండే చాలామంది బౌలర్లు ఉన్నాయి కానీ ఎవరు వికెట్ తీయలేకపోయారు. ఓన్లీ ఇతను మాత్రమే 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. తర్వాత యంగ్స్టర్ వచ్చేసి చాలా మంచిగా ఆడాడు రఘువంశీ. ఇతను ప్రతి బౌలర్ని కూడా చాలా నీట్గా అయితే షాట్లు ఆడాడు, ఎక్కడ కూడా తడబడకుండా. తర్వాత ఈ మ్యాచ్లో అయితే డెబ్యూట్ చేశాడు ఫిన్నాల్ను. నెక్స్ట్ వచ్చేసి క్యామరూన్ గ్రీను, ముజర్బానీ కూడా ఈ మ్యాచ్లో అయితే డెబ్యూట్ చేశారు కోల్కతా తరఫున. ముంబై నుంచి వచ్చేసి శార్దుల్ ఠాగూర్, తర్వాత గంజాఫర్ డెబ్యూట్ చేశాడు. రూథర్ఫర్డ్ కూడా ముంబై నుంచి అయితే డెబ్యూట్ చేశాడు. చూడాలి ఓవరాల్గా 220 టార్గెట్ని చేజ్ చేస్తారా లేదా అని ముంబై. ఇక్కడ చూసుకుంటే ముంబై డికాక్ కాదని రెక్లాండన్తో వచ్చారు. తర్వాత ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. 20 టార్గెట్ని చేజ్ చేయడం అంత కష్టమేం కాదు ముంబై బ్యాటింగ్ లైనప్కి. రోహిత్ శర్మ కూడా చాలా మంచిగా ఫిట్గా ఉన్నాడు. సో లాస్ట్ సీజన్లో రోహిత్ శర్మ అంత గొప్పగా ఏం రాణించలేదు. చూడాలి ఇక్కడ ఎలా రాణిస్తాడనేది. ఇక్కడ వచ్చేసి రెక్లాండన్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీదే మ్యాచ్ అయితే ఆధారపడి ఉంటుంది. హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరు కొడితేనే 220 రన్స్ అయితే చేయగలుగుతారు. లాస్ట్ మ్యాచ్లో చూసాం కదా, విరాట్ కోహ్లీ కానీ తర్వాత దేవదత్ పడికల్ వీళ్ళైతే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడి 200 రన్స్ని ఓన్లీ 16 ఓవర్స్ బిలోనే చేజ్ చేశారు కదా. అలా వీళ్ళైతే చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఉంటుంది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.